పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. ఎలాగో రాజకీయాల ప్రస్తావన వచ్చింది కాబట్టి అయ్యా నేను ఒక రీల్ చూస్తుంటే కేసీఆర్ గారిది ఒక రీల్ వచ్చింది సార్. తెలంగాణ ఉద్యమంలో నేను సుద్దాల అశోక్ తేజ కూర్చొని పాట రాస్తున్నాము. ఆ పాట ముగింపులో తెలంగాణ పండగల గురించి లాస్ట్ 2-3 లైన్లు రాయాలి. ప్లేస్ అవ్వట్లేదంటే చెప్పాను నేను చెప్పాను అని చెప్పి అన్నారు. అంటే నిజమేనా? ఆ సందర్భం గురించి తెలుసుకోవాలని మిమ్మల్ని అడుగుతున్నా. అయితే ఇప్పుడు దాన్ని నేను ఇంకొక పద్ధతిలో జవాబు చెప్తా. హ్మ్. దాసరి గారితో నేను కూర్చున్నాను, హ్మ్. పాట రాయమన్నారు. హ్మ్. నాకు ఇలాంటి పాటలు కావాలి, ఇవి ఇవి విషయాలు రావాలి అని చెప్తారు కదా. హ్మ్. అట్లాగే ఆయన చెప్పినాడు. హ్మ్. ఓకే. ఆయన ఒక డైరెక్టర్ లాగా చెప్పినాడు, నేను రాశాను. హ్మ్. అది ఆయన సరే ఆ మూడ్లో ఆయన ఎట్లా చెప్పినారో తెలియదు, కానీ ఆయన నేను కూర్చున్నప్పుడు ఒక్కొక్క అంశం తీసుకొస్తాం కదా. ఒక్కొక్క అంశం ఏ అంశంతో మొదలెడదాం హ్మ్. అన్నప్పుడు ఆ అంశంతో స్టార్ట్ చేస్తాం అన్నప్పుడు ఇద్దరి మధ్యన చర్చలు ఉంటాయి. అవును. అలా చర్చలు జరిగిన మాట వాస్తవం. హ్మ్. అయితే ఆయనకు సాహిత్యం విషయం లోపల చాలా లోతుగా అవగాహన ఉన్న మనిషి అనేది కూడా వాస్తవం. హ్మ్. లోతైన అవగాహన ఉన్న మాట వాస్తవం. హ్మ్. బట్ ఈజ్ నాట్ ఎ రైటర్. ఓకే. అదేమి అట్లనుకుంటే తనే రాసుకునేవాడు కదా. తనే రాసుకునేవాడు కదా. అలా ఏదో ఒక పాట కూడా రాసిన అన్నారు మన జైబోలో తెలంగాణలో. ఏదో తొండికి దిగిండ్రు మొండికి పోతుండ్రు అనే పాట వచ్చింది, అది ఆయన రాసిందని అన్నారు. కాబట్టి ఆయన రాయగలడేమో, కానీ నా పరిచయాలు, నేను ఆయనతో చాలా కాలం ట్రావెల్ చేశాను. సార్. చేసినప్పుడు అనేక విషయాలు చర్చనీయాంశాలు అవి. హ్మ్. చర్చ తీసుకున్న తర్వాత మేము పాట రాసి వినిపించేవాళ్ళం. ఆయన అటు ఇటు ఇది ఇట్లా ఉంటే బాగుంటుందేమో, ఇంకా ఏమైనా ఆలోచిస్తావా, ఇలా జరిగేది. ఒక సినిమా పాట రాసిన పద్ధతిలోనే ప్రజా పాటలు రాశాం. మలిదశ తెలంగాణ ఉద్యమానికి మొట్టమొదటి పాట రాసి పురుడు పోసి అక్షరాలని ప్రజల్లోకి ఆయుధాలుగా విసిరిన వ్యక్తి సుద్దాల అశోక్ తేజ అని చెప్పి. అవును. అది తర్వాత నా మీద పెద్ద నల్లటి బురకా వేసి అసలు నేను సంబంధమే లేనివాడిని అన్నట్టుగా ప్రచారము చేయడం జరిగింది వాళ్ళే. హ్మ్. ఎవరైతే ఆ పెద్దలు ఉన్నారో వాళ్ళే అసలు ఇతను ఏమీ రాయలేదు అనేటువంటి ప్రచారం కూడా చేసినారు. కానీ సత్యం ఏంటంటే కొండా లక్ష్మణ్ బాబుజీ జలదృశ్యం ఉండే కదా, సార్. వాళ్ళ ప్లేస్ ఉండే కదా, అవును. అక్కడ జెండా స్టార్ట్ చేసినారు. దానికన్నా ఒక 1 year కన్నా ముందే కేసీఆర్ గారితో కూర్చుని తెలంగాణ రాష్ట్రం గురించి, అప్పుడు మేము సినిమాలో తెలంగాణ రాష్ట్రం గురించి పాటలు రాస్తున్నామంటే మా సినిమా వృత్తిని మేము పణంగా పెట్టినట్టు. అంతే కదా. పణంగా పెట్టినట్టు. ఎందుకంటే అప్పుడు వాళ్ళు వ్యతిరేకంగా ఉంటారు కదా హ్మ్. పెద్దలు, డైరెక్టర్లు వాళ్ళు వీళ్ళు. హ్మ్. అయినా కూడా మేము కాజు కోసమని నేను ముందుకెళ్లాల్సి వచ్చింది. అప్పుడు ఒక 1 year ముందు నుంచే ప్రారంభమైంది మా పాటల తయారీ. హ్మ్. అప్పుడు కేసీఆర్ గారు ఏమన్నారంటే, మనం పార్టీ మొదలు పెట్టకన్నా ముందే, జెండా ఎత్తకన్నా ముందే మన భావజాలం ప్రజల్లోకి వెళ్ళాలంటే పాట ఒకటే మార్గం హ్మ్. అని మేము కూర్చొని అనుకుని, ఆ పిడికెడు మంది మేము ఉన్నామని చెప్తుంటాడు సారు. మేము మొదలు పెట్టినప్పుడు పిడికెడు మందిమి. ఆ పిడికెడు మందిలో నేను ఒక చిటికెన వేలిని. హ్మ్. ఆ పిడికెట్లో నేనున్నా. హ్మ్. తర్వాత నేను తీసివేయబడ్డా. తెలంగాణ ఉద్యమం కోసం మీరు రాసిన ఒక 4 బలమైన లైన్లు చెప్పమంటే ఏం పడతారు? గుంటూరు జిల్లాలో గుంటడు జాగడిగినమా, విజయవాడ పట్నంలో వీసమెత్తు కోరినమా, మా నీళ్లను మేమే మలుపుకుంటాము, మా నిధులను మేమే తీసుకుంటాము. ఇది బలమైనటువంటి మాట. భయమే లేదా? అప్పుడు ఇక భయం అంటే ఇక వృత్తిని కొంచెం మేము పణంగా పెట్టినట్టే. నా ఉద్దేశం కూడా కెరీర్ పరంగా భయమే. భయమే. హ్మ్. కానీ నాకు కెరియర్ కంటే హ్మ్. కాజ్ ముఖ్యం అనిపించింది అప్పుడు. హ్మ్. ఇప్పుడు 3 కోట్ల మంది ప్రజలలో అధిక మంది తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకున్నారు. బోలెడంత మంది 69లో బలైపోయినారు. తర్వాత ఇప్పుడు కూడా ఈ ఉద్యమంలో బలైతున్నారు. కాబట్టి కాజా కెరీరా? కెరియరా అనుకున్నప్పుడు నన్ను కాజు వైపే తీసుకెళ్ళాడు. హ్మ్. ఇక్కడ అది పనిచేస్తదిగా. హనుమంతు కొడుకు హనుమంతు, జానకమ్మ పనిచేస్తది కదా. నేను అటువైపు వెళ్ళా. కానీ విచిత్రంగా ఏంటంటే ఆ తర్వాత కూడా మళ్ళీ మేము కొనసాగినాము అంటే పాటలు రాయించుకోవాల్సిన అవసరం ఇండస్ట్రీకి ఉంది. రాయాల్సినటువంటి ప్రత్యామ్నాయం లేదు కాబట్టి, వృత్తిని వదిలేసి వచ్చాం కాబట్టి నాకు కూడా ఉంది. కానీ దాసరి గారు ఉన్నారు అక్కడ నాకు. దాసరి గారికి నేను పాటలు రాసే విషయం తెలుసు. దాసరి గారు కూడా తెలంగాణను సమర్థించినారు. ఆయన ఆర్ నారాయణమూర్తి గారు సమర్థించినారు. కాబట్టి నాకు ఒక ధైర్యం మాత్రం దాసరి గారు ఉన్నారు. అది కాబట్టి నేను ముందు పెట్టి వెళ్ళిపోయా. అట్లా నేను చాలా కొన్ని కోల్పోయాను. కొన్ని సినిమాలు నేను కోల్పోయాను. మిగతా రైటర్లాగా నేను
కొనసాగడంలో కొంత కొంత మందగించింది. ప్రయాణం మందగించడానికి లేదా కోల్పోవడానికి కారణం కూడా ఉద్యమమే. జూన్ 2వ తారీఖు నాడు తొమ్మండుగురు నవరత్నాలు లాంటి కవులని ఎన్నిక చేసుకుని మనిషికి ₹1,00,00,000 ఫ్యూచర్ సిటీలో 300 గజాల ప్లేసు, ఒక తామ్రపత్రం అని స్వయంగా రేవంత్ రెడ్డి గారు ప్రకటించిన జాబితాలో నేనున్నాను. నేను ఒక 5వ మెంబర్‌గా నేనున్నాను. సార్. అది నాకు ₹1,00,00,000 భూమి మీద సంగతి వదిలిపెట్టండి. నాకు 4,00,00,000 మందిలో నన్ను ఒక తొమ్మండుగురులో స్వీకరించినందుకు నా కుటుంబం, నా మనస్సు రుణపడిపోయింది ఆయనకి, రేవంత్ గారికి. ఇది రెవల్యూషనరీ అనిపించింది. ఆయన నిష్పక్షపాతం కూడా. బీఆర్ఎస్‌లో ఉన్న ఎమ్మెల్సీగా ఉన్న గోరట వెంకన్నను కూడా ఆయన ఆ లిస్టులో పెట్టినాడు. ఎంత గొప్ప విశాలమైన దృష్టి అది. ఒక 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 వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లాంటి చూపు అది. పెళ్లి చూపు అంటారు దాన్ని. పులి చూపను. పులి కుచితంగా చూడదు. సింహం దృష్టి సంకుచితంగా ఉండదు. అక్కడ గోరట వెంకన్న గారు ఉన్నారు. ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అయినా అది పాటించాలా రేవంత్ రెడ్డి గారు. వర్క్ చేసినాడా లేదా తెలంగాణ ఉద్యమానికి? ఎస్ ఇట్ డన్. ఫలానా ఆయన చేసినాడు. చనిపోయినాడు ఎప్పుడో మా నాన్న సమకాలికుడు ఎవరు, మన బండి యాదగిరి గారు. ఆయన పేరు పెట్టినారు. ఆయనది ఒక పేరు. ఆయన వారసులు లేరని అది అట్లా అయిపోయింది. కానీ ఆయన పేరు పెట్టినారు. ఆయన అవసరమా? రేవంత్ రెడ్డి గారు ఎంత చరిత్ర సేకరించినాడు ఆయన. ఇలా నేను రేవంత్ రెడ్డి గారికి ఆ నిర్ణయానికి నేను మొదలు ఎప్పుడో చెప్పాను, అతన్ని రేవంత్ రెడ్డి గారు కాదు రెవల్యూషన్ రెడ్డి అని అనాలి అనిపిస్తోంది అని. అలాగే ప్రజాయుద్ధ నౌక గద్దర్ నంది అవార్డు ప్రత్యామ్నాయంగా జెండా మీదకి ఎక్కించిన వాడు రేవంత్ రెడ్డి గారు. ఎంత సాహసోపేతమైన నిర్ణయం అది. గట్స్ అది. ఎందుకంటే ప్రజాయుద్ధ నౌక అంటే అతను విప్లవం కోసం మొత్తం జీవితం చేసినవాడు. అతన్ని నంది అవార్డు ప్రత్యామ్నాయంగా పెట్టడం అనేది ఎంత గొప్ప సాహసమైన విషయం అది. అది అది మనం గుర్తించాలి కదా. ఇది నాకు ఆయన పట్ల. అట్లా కాకుండా 13 సంవత్సరాలుగా కిటికీలు మూయబడి తలుపులు వేయబడి ఉన్న సినిమా అనే ఒక మందిరంలో అంధకార మందిరమైపోతే కిటికీలు గేట్లు సింహద్వారాలు తెరిచి ప్రజాయుద్ధ నౌకను గద్దర్ అనే అవార్డు డిక్లేర్ చేసి రేవంతుడు కాంతివంతం చేసినటువంటి సినిమా పరిశ్రమ ఇవాళ మనం చూస్తున్నాం. అది పోయిన సంవత్సరం జరిగింది, ఈరోజు జరిగింది. అది ఎంత మంచి విషయం. అది సినిమా వాళ్ళు ప్రజల కోసము వాళ్ళ కంట్రిబ్యూషన్ లేదా? మాకు మళ్ళీ ఒక ఉత్సాహం ఉంటుంది కదా కవులకు, కళాకారులకు. ఇవాళ మా చిరంజీవి గారికి ఎన్టీఆర్ అవార్డు, మా కమల్ హాసన్ గారికి పైడిరాజ్, ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి మొదటి దాదాసాహెబ్ అవార్డు. అంటే దాదాసాహెబ్ అవార్డు తీసుకున్న తెలంగాణ అనే ఆ అబ్బాయి జయరాజ్ గారి పేరు అసలు చరిత్రలో లేకుండా పోయింది. అలాంటి పేరు వెలుగులో వచ్చింది. జయరాజ్ అనే పేరు వినిపిస్తుంది. పైడి జయరాజ్ అనే పేరు ఎవరికి ఇచ్చినారు? అది కమల్ హాసన్కి ఇచ్చినారు. కమల్ హాసన్ ఇచ్చినట్టు నేషనల్ వైడ్ చేసినట్టు తెలంగాణ తీసుకుపోయి అక్కడ కూర్చోబెట్టినట్టుగా. ఒక నాగేశ్వర అవార్డు జయసుధ అమ్మగారికి, ఒక బిఎన్ రెడ్డి గారు అవార్డు. ఇక్కడ కూడా చూడండి ఎంత పక్షపాతం లేకుండా. ఇక్కడ ప్రాంతీయ భేదాలు ఉన్నాయా? ప్రాంతీయ భేదాలు లేవుగా. అందుకని బిఎన్ రెడ్డి గారు అవార్డు అశ్విని దత్ గారికి, మన సింగీతం శ్రీనివాసరావు గారికి. ఇంకా ఒక అవార్డు అశ్విని దత్ గారికి, ఇంకొక అవార్డు జయసుధ గారికి, ఇంకొక నారాయణ రెడ్డి గారి అవార్డు అశోక్ తేజ్కి. ఇలా చేయడంలో గొప్ప పరిణతిని పాటించినాడు రేవంత్ గారు. ఇవాళ మా సినిమా మందిరం కాంతివంతమైంది. అవార్డులతో కాంతివంతం చేసినాడు. ఒక ప్రశ్న సూటిగా అడుగుతున్నాను. ప్రస్తుత ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి మీద మీకు వాత్సల్యం కాదు, దాన్ని ఆయనకు నా మీద వాత్సల్యం, నాకు కృతజ్ఞత చాలా ఎక్కువ ఉన్నట్టుంది. ఉంది, నిజమే మీరు చెప్పే మాట. ఎందుకు ఉంది అంటే ఆయన యొక్క ప్రవర్తన విధానమే, ఆయన ప్రవర్తననే, ఆయన మాట్లాడే తీరు, ఆయన మమ్మల్ని గౌరవించే తీరు పట్ల నాకు గౌరవం ఉంది. అండ్ ఇక్కడ గత సంవత్సరం నుంచి ఒక విషయం మీద భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. సినిమా పరిశ్రమకి గద్దర్ గారి కాంట్రిబ్యూషన్ ఏంటి, ఎంత, ఆయన పేరు పెట్టి అవార్డ్స్ కరెక్టేనా అని మాట్లాడే వాయిస్లు కూడా కొన్ని ఉన్నాయి. వాళ్ళకి మీ సమాధానం ఏంటి? సినిమా పరిశ్రమకి నందికి ఉన్న సంబంధం ఏమి? నంది శివుని గుడి ముందర ఉండేటువంటి ఒక విగ్రహం. ఆ నందిని
నంది అవార్డు అనేది ఒక ఒక ప్రెస్టీజియస్గా ఉంటుంది, ప్రతిష్టాత్మకంగా ఉంటుందని ఆనాటి మేధావులు, ఆనాటి ముఖ్యమంత్రులు, పెద్దలు, ఐఏఎస్లు వాళ్ళు నందికి ఒక ఒక ప్రత్యేకమైన, అది శివుని గుడి ముందు ఉంటుంది కాబట్టి దానికి ఒక పూజనీయ స్థానం ఉందని అప్పుడు దాన్ని ఎన్నుకున్నారు ఆయన. సార్. ఈయన ప్రజల్లో ఉన్నటువంటి పూజనీయమైన వ్యక్తిని అవార్డీ పేరుగా ఈయన వీళ్ళ ప్రభుత్వం కావచ్చు, అక్కడ ఉన్న మంత్రి మండలి కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు తీసుకున్న నిర్ణయం అది. దాన్ని కాదంటానికి ఎవరు? సార్. అవర్ ఓన్ మినిస్టర్ అయ్యా, ఈజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. హీ కెన్ డిసైడ్, యూ మస్ట్ ఫాలో. హూ ఆర్ యు సే టు నో? ఏమి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారే గద్దరి గారి పాట విని మొదటిసారి పాదాభివందనం చేసినాడు. ఎందుకు చేసినాడు? సార్. ప్రజలు ముఖ్యం మిత్రమా, ప్రజలు ముఖ్యం. ప్రజల హృదయాల్లో నిలిచిపోయినటువంటి పాత్రత గద్దర్ గారిది. అయ్యో, ఆ విషయంలో అసలు నో డౌట్ కదా. నో డౌట్ కదా, అది దేశవ్యాప్తంగా తెలిసిన విషయం కదా. అలాంటి వ్యక్తి పేరు మీద ఇవ్వడం అనేది తప్పేమి? ఎన్టీఆర్ పేరు ఎందుకు పెట్టినారు ఇవాళ? ఆయన యొక్క అంటే ఓన్లీ నటుడేనాయన, ఈజ్ డైరెక్టర్, ఈజ్ రైటర్. ఒక విప్లవం తీసుకొచ్చినాడు రావణ పాత్రకి, దుర్యోధన పాత్రకి. ఆయన కెరియర్, ఆయన పేరు మీద అవార్డు అంటే కేవలం ఒక నటుడుగానేనా? ఆయన ముఖ్యమంత్రి, ఈజ్ ద చీఫ్ మినిస్టర్ అబ్బా, ఆయన పేరు మీద చేసినాడు. అది కరెక్టే కదా. అది కరెక్ట్ అయినప్పుడు గద్దరన్నది కూడా కరెక్టే కదా సార్. రామారావు గారు అంటే తెలియని వాళ్ళు ఉండొచ్చు ఎక్కడన్నా, ఏ చీకటి అడవి లోపల, కానీ గద్దరన్న తెలియని వాళ్ళు లేరు ఇవాళ కదా. కాబట్టి ఆయనను తీసుకురావడం అనేది ప్రజల వేస్తున్న పీట అది. దాన్ని తీసుకోవడానికి చాలా పెద్ద సాహసోపేతమైన నిర్ణయం తీసుకునే అది ఉండాలి, అది ఆయనకుంది. మీరు చెప్తున్న వాటిల్లో సార్, అంటే ఒక కవికి ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ఇచ్చే గౌరవం, అంటే ఒక జర్నలిస్టుగా కళ్ళు చెమర్చిన సంఘటన అందశ్రీ గారు చనిపోయినప్పుడు ఆ పాడే. నేను చెప్తాను దానికి నేను చెప్పాను, ఇదివరకు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తాను. నేను భూమి మీద అంటున్నాను, భూమి మీద అలసాని పెద్దనకు గౌరవం ఇవ్వడానికి శ్రీకృష్ణదేవరాయలు పల్లకి మాత్రమే మోసినాడు. అందశ్రీ పాడే మోసినాడు రేవంత్ రెడ్డి గారు. మాకెందుకు ప్రేమ ఉండదయ్యా? అందశ్రీ ఎవరయ్యా? పాట. అందశ్రీ అంటే ఈజ్ ద ఒక సింబల్ ఆఫ్ సాంగ్ కదా, సింబల్ ఆఫ్ లిరిక్ కదా, సింబల్ ఆఫ్ ఫోక్ సింగర్ కదా, సింబల్ ఆఫ్ కామన్ మ్యాన్ ఎక్స్ప్రెషన్ కదా. ఆయన పాడే మోసినాడు, పాలు పోసినాడు. మీరు ఒకటి చెప్పండి నాకు, మీరు క్యూబా చరిత్ర చెప్తారా, రష్యా చెప్తారా, లేకపోతే చైనా చెప్తారా? ఒక కవికి ఆ పాలకుడు నోట్లో పాలు పోసి అందశ్రీ అని చెవి దగ్గర పిలిచి చేసినటువంటి ముఖ్యమంత్రి గురించి మీరు ఏ ఉదాహరణ చెప్పగలరు రాజా? మీరు లేదు కదా. అందుకు నేను గౌరవించొద్దు? అందశ్రీ అంటే ఎవరు? నాకు మరో రూపమే కదా, కోరటు వెంకన్నకు మరో రూపమే కదా, ఒక జయరాజుకు మరో రూపమే కదా అందశ్రీ. అంటే ఒక పాటకు నడుస్తున్న మానవాకారమే కదా. అది పార్థివ శరీరమైనప్పుడు పాలకుడు వచ్చి అది మోయడం అనేది హౌ వండర్ఫుల్. చనిపోయేటప్పుడు కూడా ఏ దృశ్యం నీకు ఇష్టమైంది అని అడిగితే ఎవరైనా అందశ్రీ పాడే మోస్తున్న రేవంత్ గారి దృశ్యం నా కళ్ళలో నిలిచిపోయిందని చెప్తాను. నేను కవిని. నాకు రేపు ఈ అవార్డులు నేను వస్తాయని భావించట్లేదు, వచ్చిన వాటికి కృతజ్ఞత చెప్తాను, కానీ రేపు ఇంకేదో వస్తాను కూడా చెప్పట్లేదు. నేను నా కవులకు, నా పాటల తమ్ముళ్లకు, అన్నలకు వాళ్ళు ఇస్తున్న గౌరవం, చనిపోయిన తర్వాత వాళ్ళు ఇస్తున్నటువంటి గౌరవానికి నా హృదయం కదిలింది. దట్స్ మై పర్సనల్. వేరే వాళ్ళు ఒప్పుకుంటారా ఒప్పుకోమంటున్నా మనకెందుకు? ఎవరి ఎక్స్ప్రెషన్ వాళ్ళు చేసేటువంటి స్వేచ్ఛ రాజ్యాంగం మనకిచ్చింది. నీ అభిప్రాయంతో నేను విభేదించవచ్చు, కానీ నీ అభిప్రాయాన్ని నువ్వు స్వేచ్ఛగా మాట్లాడుతుంటే వద్దనే హక్కు నాకు లేదుగా. అట్లాగే నాకు రాజ్యాంగం ఇచ్చినటువంటి స్వేచ్ఛను నేను ఎక్స్ప్రెషన్ చేస్తే వద్దనే అధికారం ఇంకెవరికే లేదుగా. తిట్టేవాళ్ళు తిడతారు, ₹1 ఇచ్చింది కాబట్టి. మీకు రేపు మీరు ఈ ఇంటర్వ్యూ వస్తుంటే కింద మీకు వస్తాయి వరుసగా, ఏమైనా వస్తాయి ఎరికైనా ₹1 మాట్లాడిస్తున్నాయి అని ఒక మాట వస్తుంది. రేపు మీకు ఐ డ్రీమ్స్ లోపల కింద వాళ్ళ కామెంట్స్ లోపల, నాకు తెలుసులేరా ₹1, నాకు తెలుసులేరా నీకు
అదేంటి నారాయణ రెడ్డి గారి అవార్డు అని కింద వస్తూ ఉంటాయి. ఉమ్. ఐ డోంట్ కేర్. కానీ 60-70 ఏళ్ల క్రితమే కోట్ల రూపాయలను వదులుకున్న కుటుంబం కదా. ఎస్, కాలం చాలా గొప్పది రాజా. ఉమ్. ఒకసారి కిటికీ మూవీ పడితే అంతకన్నా పెద్ద సింహద్వారం తెరవబడుతుంది. దానికి లేట్ అయింది. అది మా నాన్న తరంలో కాకుండా నా తరంలో వచ్చింది. బట్ ఇక్కడ ఒక స్ట్రైట్ క్వశ్చన్ సార్, స్ట్రైట్గానే సమాధానం కావాలి. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో సుద్దాల అశోక్ తేజ్ గారు ఏదైనా కీలక పదవిలో కనిపించబోతున్నారా? లేదు, నాకు ఇంతవరకు అటువంటి సిగ్నల్స్ ఏమీ లేవు. ఉమ్. కాకపోతే మీకు వచ్చినవి మీకు అది తెలుసు కదా. ఉమ్. ఇది మొన్న అందశ్రీ గారు ఆ దాంట్లో మనకు వచ్చింది చెప్పాను మీకు నేను. ఇప్పుడు గద్దర్ అవార్డ్స్లో కూడా నాకు వచ్చింది, మీరు తెలిసింది, అందుకే మనం కలుసుకున్నాం. కాబట్టి నేను ఫలానదేదో వస్తుందనేటువంటి ఆలోచన కానీ అర్థింపు కానీ లేదు, ఆశ కూడా లేదు. కానీ ఏదైనా భరించి వస్తే ఉమ్. కాదనను. అలాగని నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాను. ఉమ్. ఎన్నికల క్యాంపస్లోకి వెళ్ళి ఎమ్మెల్యేగానో ఎమ్మెల్సీగానో పోటీ చేయను. గౌరవనీయమైనటువంటి స్థానంలో ఒక ఎమ్మెల్సీ, ఒక గవర్నర్ కోటాలో, అది కూడా కవి కళాకారుల కోటాలోనే ఉమ్. వస్తే నా వంతుగా నేను ఆయనకు నిలబడతా. నా వంతుగా ఆయన హృదయాన్ని నా గొంతుతో నేను శాసనమండలిలో ప్రకటిస్తా. కానీ అది గౌరవనీయమైనటువంటి స్వాగతమే, అంటే పిలుపే కావాలి తప్ప నాకు ఈ రాజకీయాలను, ఎందుకంటే నాకు కాంగ్రెస్లో ఎంతమంది ఇష్టమైన ఉన్న వాళ్ళు ఉన్నారో తెలుగుదేశంలో ఉన్నారు, ఉమ్. బీజేపీలో ఉన్నారు, ఎంఐఎంలో ఉన్నారు. నా పాట అంటే ఇష్టపడని వాళ్ళు, రాజకీయాలతో భేదం అతీతమైనటువంటి ప్రేక్షకులు ప్రజలు నాకున్నారు. వాళ్ళు నాకు ఇష్టం, అంతే తప్ప నేను పార్టీ వ్యక్తిని కదా. ఐఎమ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ కమ్యూనిస్ట్ పార్టీ. మా నాన్న పార్టీ మెంబర్. ఐఎమ్ నాట్ ది మెంబర్ ఆఫ్ సిపిఐ ఆర్ సిపిఎం ఆర్ మావోయిస్ట్ సంథింగ్. ఐఎమ్ నాట్ ది మెంబర్ ఆఫ్ కాంగ్రెస్. ఐఎమ్ నాట్ ది మెంబర్ ఆఫ్ బీజేపీ. బట్ ఐ లైక్ గాంధీ అండ్ నెహ్రూ. ఉమ్. గాంధీ నెహ్రూల యొక్క సిద్ధాంతాన్ని, వాళ్ళ యొక్క మార్గాన్ని, వాళ్ళ మార్గ నిర్దేశకత్వాన్ని ఇష్టపడే వాళ్ళలో నేను ఒకటి. సార్, ఇది క్లియర్ అమ్మా. అంటే మీరు కారల్ మార్క్స్ని, కరమ్చంద్ మోహన్ గాంధీని ఒకే దగ్గరికి చేస్తే ఉమ్. ఒక ఆకారం అయితే అది ఇష్టపడతాను నేను. అది కాంగ్రెస్లో ఉందని మీరంటే నాకు అభ్యంతరం లేదు. ఓకే. బట్ ఐ లైక్ దట్. కారల్ మార్క్స్ని, కరమ్చంద్ మోహన్ గాంధీని కలుపుకొని తను రేవంత్ గారు చేస్తున్నటువంటి విధానాలే ఇవాళ నాకు ఇష్టపడుతున్నాయి. బట్ నాకు ఎందుకో చాలా స్ట్రాంగ్గా అనిపిస్తుంది, రాబోయే కాలంలో మిమ్మల్ని ఎమ్మెల్సీగా చూడబోతున్నామని. అది మీ ఐ డ్రీమ్ అంటారు కదా, ఐ డ్రీమ్ ఆల్సో.